కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. గడపకు పసుపు రాసేటప్పుడు ఈ 7 పనులు చేస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికే కోపం వస్తుంది. దయచేసి ఇలా చెయ్యకండి. మన ఇంటి గడపను సాక్షాత్తు ఆ మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఆ గడపకు పసుపు రాసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి, అలాగే మనం తెలియక చేసే కొన్ని తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారానికి కనీసం 2 సార్లు, అందులోనూ ముఖ్యంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎంతో సంతోషంగా అడుగుపెడుతుంది. అయితే స్త్రీలు ఇలా గడపకు పసుపు రాసేటప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి అత్యంత శుచిగా ఉండి మాత్రమే రాయాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, గడపకు పసుపు రాసేటప్పుడు ఎప్పుడూ ఇంటి బయటవైపు నుండి మొదలుపెట్టి లోపలి వైపుకు రాయాలి. ఇలా చేయడం ద్వారా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. దీనివల్ల ధనలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా ఉంటుంది. ఇలా రాసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా, మధ్యలో వేరే పనుల కోసం లేవకుండా ఏకాగ్రతతో రాయాలి. పసుపు రాసిన తర్వాత 5 లేదా 9 కుంకుమ బొట్లను ఒకే వరుసలో అందంగా పెట్టుకుంటే పంచభూతాల ఆశీసులు లభిస్తాయి. ఆ పసుపులో కాస్త కర్పూరం పొడి కలిపితే కుబేరుని అనుగ్రహం లభించి ధనాకర్షణ కలుగుతుంది. అలాగే కొంచెం గంధం పొడి కూడా కలిపి రాస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇలా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే వివాహిత స్త్రీలకు దీర్ఘ సుమంగళియోగం సిద్ధిస్తుందని, అలాగే వివాహం కాని ఆడపిల్లలకు మంచి సంబంధం కుదురుతుందని పెద్దలు చెబుతారు. గడప సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానం కాబట్టి దానిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా నీటిలో కొంచెం కల్లుప్పు కలిపి తుడిచి, ఆ తర్వాత కల్తీలేని స్వచ్ఛమైన పసుపును మాత్రమే కుడిచేత్తో రాయాలి. పొరపాటున కూడా ఎడమచేతిని వాడకూడదు. అలాగే రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు రాయకూడదు. పసుపు రాసేటప్పుడు మీ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని భక్తిగా జపించండి. పెయింట్ వేసిన గడపలకైనా సరే తప్పనిసరిగా పసుపు రాయాల్సిందే. గడపపైన కూర్చోవడం, గడపను తొక్కడం లాంటివి చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే. కాబట్టి అలా అస్సలు చెయ్యకూడదు. ముఖ్యంగా నెలసరి సమయంలో గడపను తొక్కకూడదు. ఒకవేళ అలా జరిగితే స్నానం తర్వాత గడపను శుద్ధి చేసి పసుపు రాసుకోవాలి. గడప దగ్గర కూర్చొని గోళ్లు కత్తిరించడం కానీ, గడప దగ్గర నిలబడి ఎవరికైనా డబ్బులివ్వటం కానీ చేస్తే దరిద్రం పట్టుకొని ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే గడపకు పగుళ్లు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి, లేదంటే వాస్తుదోషం ఏర్పడుతుంది. కొత్త ఇల్లు కట్టేటప్పుడు గడప కింద నవధాన్యాలు పోసి నిర్మిస్తే ధనధాన్యాలకు ఎప్పటికీ కొరత ఉండదు. గడపకు పసుపు రాసిన తర్వాత దాని కింద బియ్యపు పిండితో ముగ్గు వేసి అగరబత్తీ పొగ చూపిస్తే నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంటికి శుభం కలుగుతుంది. ఉదయం లేవగానే ఇంటి ముందుగా చీపురుతో ఊడ్చి ఆ తర్వాతే బియ్యపు పిండితో ముగ్గు వెయ్యాలి. కాని ఊడ్చేటప్పుడు చీపురు గడపకు తగలకుండా జాగ్రత్తపడాలి. ముగ్గులేని ఇల్లు ఉండకూడదు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమలు వేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అయితే ఆ పసుపు కుంకుమలను పొరపాటున కూడా తొక్కకూడదు. మనం వేసే ముగ్గు గడప వెడల్పు కంటే చిన్నదిగా ఉండాలి మరియు గీతలు వంకరగా లేకుండా చూసుకోవాలి. మీ సంకల్పాలు నెరవేరాలంటే రోజూ వేసే ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు పెట్టండి. సాయంత్రం పూట గడప దగ్గర నిలబడి ఘంటనాదం చేస్తే దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుంది. ప్రతి శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడితే దారిద్ర బాధలు పోతాయి. అలాగే ఏలినాటి శనితో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగిస్తే దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. నెలకు ఒకసారి గడప కింద ఆవు పేడతో అలికితే కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంటి ముందే కాకుండా పూజాగదిలో కూడా వారాలవారీగా ప్రత్యేక ముగ్గులు వేయడం వల్ల ఎన్నో శుభఫలితాలు ఉంటాయి. ఆదివారం నాడు కమలం ముగ్గు వేస్తే ఆరోగ్యం, సోమవారం శంఖం ముగ్గుతో మానసిక ప్రశాంతత, మంగళవారం త్రిశూలంతో శత్రుభయ నివారణ, బుధవారం విష్ణుచక్రంతో వ్యాపార లాభాలు,
గురువారం ఓం గుర్తుతో గురుబలం, శుక్రవారం నక్షత్ర ఆకారంతో ఆర్థిక వృద్ధి మరియు శనివారం శంఖు చక్ర నామాలు వేస్తే ఆపదలు తొలగిపోయి ఆ శ్రీవారి అనుగ్రహం సులభంగా కలుగుతాయి. అలాగే పవిత్రమైన తులసికోట ముందు కూడా ప్రతిరోజూ ముగ్గు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆకస్మిక ధనలాభం కలగాలంటే వారానికి ఒకసారి రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కర్పూరం, యాలకులు వేసి గుమ్మం బయట కుడివైపున పెట్టండి. ఆస్తి తగాదాలు ఉంటే 5 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టుకోండి. మీ ఎదుగుదల చూసిపడే నరదిష్టి సోకకుండా నల్లటి వస్త్రంలో పటికను కట్టడం, అలాగే ప్రతి ఇంటి ముందు మంచి గంధంతో స్వస్తిక్ గుర్తు ఉండడం ఎంతో శుభకరం. ఇంట్లో పండుగలు, వ్రతాల సమయంలో గడపకు మామిడి తోరణాలు కడితే దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇంటి నుండి బయటకి వెళ్లేటప్పుడు గడపకు నమస్కారం చేసుకుని వెళ్ళితే ఏ పనిమీద వెళ్తున్నారో ఆ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సిద్ధిస్తాయి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.